హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మ్యాక్స్. ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలా? చాలా మంది తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఇదో $1 మిలియన్ ప్రశ్న. లాంగ్ టర్మ్ కెరీర్ ఎట్లుండాలి, లాంగ్ టర్మ్ లో కెరీర్ బాగుండాలంటే ఏం చదవాలి, ఇంటర్ తర్వాత ఎన్ని రోజులు చదవాలా, ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. కొద్దిమంది తల్లిదండ్రులేమో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని ఏం చేయించాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కొద్దిమంది స్టూడెంట్స్ కి కూడా పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంటర్ తర్వాత నేను ఇది చేయాలా, ఇట్లాంటి అవగాహన ఉంటుంది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు 17 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఫ్యూచర్ ఎట్లుంటది, లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లుంటాయి, లాంగ్ టర్మ్ జర్నీ ఎట్లుంటది, లాంగ్ టర్మ్ స్టడీస్ ఏం చేయాలా, 20 ఏళ్ల తర్వాత నా కెరీర్ ఇట్లుండాలా, అవగాహన ఆ స్థాయిలో ఉండదు. కొద్దిమంది తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు ఆ పాత్రలో పోతుంటారు. కొద్దిమంది తల్లిదండ్రులకు కూడా తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది పేరెంట్స్ గానీ, చాలా మంది స్టూడెంట్స్ గానీ ఈ ట్రెడిషనల్ వేలో కూడా పోతారు. కొద్దిమంది ఏం చేస్తారంటే సింపుల్ గా డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్ లో బైపీస్ తీసుకుంటే బీఎస్సీ బీజెడ్సీ అట్లా వెళ్తారు, లేదనుకుంటే మైక్రోబయాలజీ అట్లాంటి వాటి సైడ్ వెళ్తారు. కొద్దిమంది సైన్స్ మ్యాథ్స్ ఇట్లా, అంటే వాళ్ళ స్ట్రీమ్ ఇంటర్ లో ఏ స్ట్రీమ్ ఉంటుందో దానికి ట్రెడిషనల్ కంటిన్యూ కోర్సెస్ డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళిపోతారు. బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు ఇట్లా ఇంటర్లో కామర్స్ ఉండేటోళ్ళు వాళ్ళంతా బీకామ్ బీఏ ఇట్లాంటివి పోతుంటారు. సో ఇట్లాంటి ట్రెడిషనల్ కోర్సులతో పాటు ఇంకా అందరికీ తెలిసిందే సాంప్రదాయమైనటువంటి కోర్స్ ఏంది, ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ చేయాలా, బీజెడ్సీ చేస్తే నీట్ రాయాలా, మెడిసిన్ సైడ్ పోవాలా, ఇట్లాంటివి అందరికి ఉంటాయి. సో ఇవే కోర్సెసా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, లైఫ్ ఛాలెంజింగ్ గా, లైఫ్ కెరీర్ పాత్ ఇంకేమంటారంటే కొద్దిమందికి ఛాలెంజింగ్ టాస్క్ అన్నా, ఇంట్రెస్టింగ్ గా ఉండే లైఫ్ అన్నా కొద్దిమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తల్లిదండ్రులకి అవగాహన ఉన్న కొద్దిమంది తల్లిదండ్రులు నా బిడ్డల లైఫ్ కూడా కొంచెం ఇట్లా ఉండాలి, డిఫరెంట్ ఉండాలి, అందరితో పోలిస్తే అనేటువంటి పేరెంట్స్ ఉంటారు. కొద్దిమంది స్టూడెంట్స్ కూడా నా లైఫ్ సేమ్ ఇదేనా, ఇంజనీరింగ్ తర్వాత నీట్ రాసి మెడిసిన్, లేదనుకుంటే బీఎస్సీ మ్యాథ్స్ లేకపోతే బీజెడ్సీ ఇట్లాంటివేనా, కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకుందాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి, ఛాలెంజింగ్ లైఫ్ ఉండేటోళ్ళకి, రేపు ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ లైఫ్ డీల్ చేయాలనుకునే వాళ్ళకి ఓ మంచి కోర్స్ గురించి ఈరోజు ఇంట్రో ఇస్తున్నా. ఆ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తా. అది ఎట్లా ఉంటుంది, తర్వాత దాని కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్ తర్వాత అనేటువంటి టాపిక్లలో తీసుకుంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్. ఫోరెన్సిక్ సైన్స్, సైన్స్ ఫోరెన్సిక్ అంటే ఈ టాపిక్ సబ్ హెడ్డింగ్ చూస్తేనే ఇది సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్. సో దీంట్లో ఏముంటది అంటే, ఈ ఫోరెన్సిక్ సైన్స్ లో ఏముంటది అంటే, జనరల్ గా మనం చూస్తుంటాం ఓ మర్డర్ జరిగింది, ఆ మర్డర్ ఎవరు చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు, పోలీసు వాళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అప్పుడు ఆ ఫోరెన్సిక్ సైన్స్ యొక్క అవసరం వస్తుంది. అంటే నేరాలకు సంబంధించినటువంటిది, క్రైమ్స్ కి సంబంధించినటువంటిది, ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ ఉండేటువంటిది, ఇన్వెస్టిగేషన్ టచ్ ఉండేటువంటి ఫీల్డ్ ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పాలి. మనం ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఓ పాస్టర్ సంబంధించినటువంటి మరణం అయితే చూసిండే. ఓ వర్గం ఏమని వాదించిండే, ఇది మరణం హత్య అని చెప్పిండ్రు. వాస్తవానికి పోలీసులు తెలిసింది ఇంకోటి, అది యాక్సిడెంట్ అని పోలీసులు తెలిసిండ్రు. ఎందుకంటే ఓ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రెషరైజ్ తోటి బేసిక్గా బైక్ మీద పోయిండు, ఆ డ్రింక్ చేసిండు, కింద పడ్డాడు అనేటువంటిది ఫస్ట్ ఇనిషియల్ అందరు అనుకున్నదే. కానీ ఓ వర్గం వచ్చేసి ఇది మర్డర్, పక్కా మర్డర్ అన్నటువంటి ఇంకా ఏమంటారు ధర్నాలు చేయడము, తర్వాత డిమాండ్ చేయడము, ఇది ఛాలెంజింగ్ టాస్క్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు. దీనికోసం వాళ్ళు కొన్ని వందల సీసీ కెమెరాలని అనాలసిస్ చేసిండ్రు. తర్వాత స్పాట్కి వెళ్ళిండ్రు. ఇది మర్డర్ అయితే ఈ సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లుంటది, ఓలా యాక్సిడెంట్ అయి కింద పడితే బైక్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటుంది, బాడీ ఎట్లా పొజిషన్లో ఉంటుంది, ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే ఈ ఫీల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళే ఫోరెన్సిక్ నిపుణులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్ ఎట్లనో ఓ బాయిలనో చెరువులనో పడి ఉంటాడు. 2-3 రోజుల తర్వాత వరకు కూడా బాడీ పైకి లేవదు. పైకి లేచే వరకు అప్పటికి ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉంటుంది. ఆ ఫేస్ ఎవరిది, ఆ బాడీ ఎవరిది, అన్ఐడెంటిఫై బాడీగా కేసు అయితే నమోదు చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సింటమ్స్ తోటి పేపర్లను, ప్రెస్లను, మీడియాలను అడ్వర్టైజ్ ఇస్తారు. అప్పటికి కూడా ఫేస్ ఐడెంటిఫై లేని సిచ్యువేషన్లో ఆయన డిఎన్ఏను తీస్తారు, తర్వాత ఫోటోలతోటి మ్యాచ్ చేస్తారు. ఇవి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ చేసేటువంటిది. కొన్నిసార్లు ఓ మర్డర్ జరుగుతుంది. మర్డర్ ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నటువంటి నేపథ్యం ఉండే. ఏంటి, మొన్న యూపీలో ఓ మర్డర్ జరిగింది. ఏంటంటే భర్తను భార్య చంపేసింది. అది ఎట్లా సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేయాలనుకున్నదంటే, సీన్ ఆఫ్ అపియరెన్స్ ఏంటంటే ఆయన పాము జర్సి చచ్చిపోయింది అన్నట్టు సీన్ ఆఫ్ అపియరెన్స్ క్రియేట్ చేయాలనుకున్నది. కానీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సీన్లో చూస్తే పాము అయితే ఉంది, కానీ ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చిండ్రు.
ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. గొంతు మీద కొన్ని గాయాలు ఉన్నాయి, ఇది పక్కా ప్లాన్డ్ అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది తెలిసిండ్రు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్ అయినటువంటి మాట, ఓ ఇల్లు రిజిస్ట్రేషన్ అయింటది, మనం కొనింటాము, కొన్న తర్వాత తెలిసింది ఏంటంటే దాని మీద ఇంకో డాక్యుమెంట్ ఉంది అన్నటువంటిది. అప్పుడు కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ వల్ల అవసరం ఉంటుంది. అంటే ఇది లీగల్ డాక్యుమెంటా, అంటే తర్వాత పుట్టినటువంటి డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంటేనా, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ లీగలైజ్డ్ ఏనా, అంటే కరెక్ట్గానే ఉన్నాయా, ప్రాపర్గానేనా, లేదంటే దీంట్లో ఏమైనా మతలబ్ జరిగిందా, ఇవి కూడా ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ చేసేటువంటిది. రెండవది ఇన్సూరెన్సెస్. ఆ మధ్య ఓ కేసు చూసిండే మనం మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనే. సింపుల్ ఏంటంటే ఓ బ్యాచ్, ఓ 3-4 కలిసి ఓర్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఓ జిల్లా ఆ పక్క జిల్లాలలో వెరీ ఫ్రీక్వెంట్ మరణాలు జరుగుతున్నాయి. సీన్ ఆఫ్ అపియరెన్స్ న్యాచురల్ డెత్సే లేదంటే రోడ్ యాక్సిడెంట్లు. ఈ యాక్సిడెంట్లకు చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది. ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది, క్లెయిమ్ అయింది. ఆ క్లెయిమ్లో ఒక ఆయన పేరు వచ్చేసి నామనీలో XYZ అని ఉన్నది. రెండో యాక్సిడెంట్ జరిగింది, ఆడ నామిని పేరు ABC అని ఉన్నది. మూడో యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఆడొచ్చి XYZ వచ్చింది. 4వ రోడ్ యాక్సిడెంట్లో ABC అనే నేమ్ వచ్చింది. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డౌట్ వచ్చింది. జనరల్గా రిలేటివ్ ఒకటి చచ్చిపోతాడు, వాని నామిని ఒకటి ఉంటాడు. ఒక 6 నెలలనే వాని రిలేటివ్సే వాడి నామిని ఉన్నటువంటి రిలేటివ్స్ 3-4 అయితే చచ్చిపోరు కదా. ఆడ ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చింది. అంటే ఈ మరణాల మీద ఏదో సస్పీసియస్ యాక్టివిటీ జరుగుతుంది అని. అప్పుడు ఈ ఫోరెన్సిక్స్ టీమ్స్ ఏం చేసినాయంటే ఇన్వెస్టిగేట్ చేసి తేల్చింది ఏందయ్యా అంటే, వీడు ఏం చేస్తాడంటే ఈ దగుల్ బ్యాచ్ ఈ కేడి బ్యాచ్ ఏం చేస్తుందంటే ఎవరు లేని వాళ్ళను ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళతోటి మంచి మాటలు కలుపుతుంది. మాటలు కలిపి వాళ్ళతో క్లోజ్నెస్ పెంచేసి వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తారు. టర్మ్ చేసి ఓ 3 నెలల 4 నెలల 5 నెలలక వాని ఏం చేస్తారు, ఖతం చేసేసి అంటే ఈ 3-4 నెలల ప్రయాణంలో వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేసింటారు. ఆ పేరు మీద నామిని వీడుంటాడు, ABC అనేటోడు ఉంటాడు. చచ్చిపోయిందాడే ABC అకౌంట్కి అమౌంట్ పడుతుంది. అట్లా ఫస్ట్ మరణం మీద ఇన్సూరెన్స్ వాళ్ళకి డౌట్ రాలే, కానీ 2-3 మర్డర్లు కంటిన్యూగా జరిగి వీళ్ళే నామిని ఉన్న వరకు ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏందయ్యా అంటే, ఈ దగుల్ బాచి కేడిగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు లేని వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేయడం, తర్వాత నామిని వీరి పేరు పెట్టడం, అని తర్వాత చంపేయడం, ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవడం. ఇవన్నీ కూడా అంటే ఇదంతా ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని ఐడెంటిఫై చేయడం అంటే ప్రూఫ్స్ చూడాలి, ఇన్వెస్టిగేషన్ క్లూస్ తీయాలి. కొన్నిసార్లు మనం చూస్తాం అప్పుడప్పుడు దిల్షునార్ బాంబులు లేదనుకుంటే ఇంకోతోటి బాంబు, అట్లాంటి దగ్గర క్లూస్ టీమ్ ఏం చేస్తుంది, మొత్తం శాంపిల్స్ తీస్తుంది. అంటే వీళ్ళు ఆర్డేట్స్ వాడినరా, లేకపోతే జిలిస్టిన్ స్టిక్స్ వాడినరా, లేకపోతే ఇంకేదన్నా బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్ వాడినరా, ఇది కూడా ఫోరెన్సిక్ సైన్సే చేస్తుంది. ఇంకోటి ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా వింటున్నాం సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసి డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ ఏం దాంట్లో ఏంటంటే నీకు స్పామ్ మెయిల్స్ పంపించడం, లేకపోతే లింక్స్ పంపించడం, ఆ లింక్స్ మనం క్లిక్ చేసిందంటే మన అకౌంట్ ఖాళీ కావడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్స్ వచ్చేసి అంటే నీకు వచ్చినటువంటి మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా అయింది, ఇవి కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్స్ అంటారు కదా. దీంట్లో కూడా డిజిటల్ ఫోరెన్సిక్ అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇదంతా ఓ పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పాలా. అంటే చిన్న క్రైమ్స్ నుంచి, దొంగతనాల నుంచి మనకు చరిత్రకి పోలీస్ హిస్టరీలో లేనటువంటి క్రైమ్స్ జరిగినా సరే దాన్ని నిగ్గు తేల్చేటువంటి డిపార్ట్మెంటు, పోలీసులకి చాలా దగ్గరగా పనిచేసేటువంటి టీము, లేదంటే యాంటీ నేషనల్స్ ఉంటారు కదా, టెర్రరిస్టులు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు చేసేటువంటి క్రైమ్స్కి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి ఈ ఫోరెన్సిక్ సైన్స్ టీమ్స్ అనేటువంటిది హెల్ప్ చేసేసి ఈ కేసును ఏమంటారు సాల్వ్ చేసేటువంటి టీమ్స్ అన్నట్టు. ఇంత ఛాలెంజింగ్, ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ 2-3 నెలల కింద ఓ బాడీ ఎవరో చనిపోయి ఉంటారు, ఏదో అడవిలో పడిపోయి ఉంటారు. పడిపోయిన తర్వాత 2-3 నెలల వరకు ఎవరు చూడలేకుంటారు. 3 నెలల తర్వాత పోతే ఆ బాడీ మొత్తం డీకంపోజ్ అవుతుంది. అట్లీస్ట్ మన బట్టలన్నీ కూడా మొత్తం దాంట్లో చెదల్లో పట్టిపోయి ఉంటుంది. అప్పుడు బాడీ ఏమనిది, కాలు ఏమనిది, మన బాడీ మీద ఉన్నటువంటి ఏంటివి ఆ శాంపుల్స్ తీసి, కొన్నిసార్లు బోన్సే మిలుగుతాయి. కొన్నిసార్లు ఎప్పుడో 10 ఏళ్ల కింద మర్డర్ జరిగి ఉంటుంది, ఈ రోజు దాని మీద కంప్లీట్ వచ్చి ఉంటుంది. అప్పుడు కూడా ఆ తీసి బోన్ టెస్ట్ చేసి ఈయన DNA ఇది, ఈయన మృతుడు ఈయన అనేటువంటి చెప్పేటువంటి సైన్స్ కూడా
అది ఫోరెన్సిక్ సైన్సే. అంటే జీవితం మొత్తం ఛాలెంజింగ్ టాస్కే. ఒకవేళ ఆలోచించండి ఒకసారి, మనం అప్పుడు ఆ మధ్య ఒకటి ఓ హోటల్లో బెంగళూరులో సంబంధించినటువంటి ఓ హోటల్లో బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ బాంబు పెట్టినోని స్కెచ్ చేసినటువంటి నేపథ్యం కూడా మన హైదరాబాద్ ఆర్టిస్ట్ చేసి ఉంటాడు. సో ఆ ఫోటో, ఆ విజువల్స్ తీయడం, లేదనుకుంటే వాడు ఎట్లా వచ్చిండు, ఎట్లా పోయిండు, ఏడబెట్టిండు, ఏ దాన్ని టచ్ చేసిండు, ఇవన్నీ కూడా అది ఛాలెంజింగ్ టాస్క్. అవన్నీ కలెక్ట్ చేసేసి పోలీసులకు హెల్ప్ చేసేసి ఆ కేసు సాల్వ్ చేసిందంటే నీ పాత్ర ఎంత పెద్దదని చెప్పాలా. సో ఇట్లాంటి ఇంత స్కిల్ ఉండేటువంటి, ఇంత స్కోప్ ఉండేటువంటిది, ఛాలెంజింగ్గా ఉండేటువంటి కోర్సే ఫోరెన్సిక్ సైన్స్ అంటారు. ఈ కోర్సు మరి ఎట్లా జాయిన్ కావాలి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవన్నీ కూడా మనం డీప్ డైవ్ అయితే చేద్దాము. ఇక